నమస్కారం. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే స్థానిక సంస్థలలో సర్పంచ్ మరియు వార్డు మెంబర్ ఎన్నికలు మొన్న నర్సంపేట నియోజకవర్గంలో పూర్తి కావడం జరిగింది. మరి అందులో భాగంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గ పరిధిలో సుమారు 72 స్థానాలలో పోటీ చేయడం జరిగింది సర్పంచ్ అభ్యర్థులుగా. మరి 320 స్థానాలలో వార్డు మెంబర్ అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది. కొన్ని స్థానాలలో సర్పంచ్ అభ్యర్థి మరియు 10 మంది వార్డు ఉంటే 10 మంది వార్డు సభ్యులుగా పూర్తి ప్యానెల్ తోటి చాలా గ్రామాల్లో పోటీ చేయడం జరిగింది. మరి నర్సంపేట నియోజకవర్గంలో గతంతో పోల్చుకుంటే పోటీ చేసిన స్థానాల సంఖ్య, మరి ఏదైతే వార్డు మెంబర్ల పోటీ చేసిన సంఖ్య, సర్పంచ్గా పోటీ చేసిన సంఖ్య ఈనాడు గణనీయంగా పెరగడం జరిగింది. మరి ఈ పోటీ చేసిన గ్రామాలలో నర్సంపేట నియోజకవర్గాల ప్రత్యేక పరిస్థితులలో కూడా ఏదైతే ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఎన్నో రకాలైన కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలు అనుభవిస్తున్నారు. మన నియోజకవర్గ ప్రజలు కూడా అనుభవించడం జరుగుతుంది. కాకపోతే వాటికి మసిబూసి మారేడుకాయ వేసి ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అవి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయని చెప్పి ప్రజలకు తెలియనియకుండా, వాళ్ళకి అవగాహన లేకుండా చేయడం జరుగుతుంది. మరి మన నియోజకవర్గంలో ఇప్పుడు కొన్ని గ్రామాల వరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏ పథకాలు వస్తున్నాయో ఇప్పుడే గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ప్రజలు కూడా ఈనాడు నర్సంపేట నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులకు కానీ వార్డు మెంబర్ అభ్యర్థులకు కానీ గతంతో పోల్చుకుంటే గణనీయమైన ఓటు పర్సెంటేజ్ అనేది పెరగడం జరిగింది. ఏదైతే ఒక సర్పంచ్ అభ్యర్థి గెలుచుకోవడం నర్సంపేట నియోజకవర్గంలో మరియు 26 మంది వార్డు సభ్యులను గెలుచుకోవడం జరిగింది. ఏదైతే 7 స్థానాలలో 2వ స్థానంలో విపరీతమైన పోటీ ఇవ్వడం జరిగింది. కొంత ఓట్ షేర్, కొంత ఓట్ బ్యాంక్ తోటి ఈ 7 స్థానాలను కూడా భారతీయ జనతా పార్టీ కోల్పోవడం జరిగింది. లేకపోతే 7-8 సర్పంచులు అనేది గ్యారంటీ అయ్యేది. మరి వాళ్ళు ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఆగమాగం చేసిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వాళ్ళు ఇప్పటికీ కూడా గ్రామాలలో అభివృద్ధి గురించి మాట్లాడకుండా విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి విపరీతమైన వేరే సంస్కృతి తీసుకొచ్చి ఈనాడు ప్రజలను మాయమాటలకు గురి చేసి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం జరుగుతుంది. ఏదైతే నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఏమి నడుతుంది నర్సంపేట నియోజకవర్గంలో అంటే బీజేపీని ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసి నడుస్తుంది అన్ని గ్రామాలలో, అన్ని వార్డులలో కూడా. మరి ఇదివరకు ఇన్ని సంవత్సరాలు అధికారం అనుభవించి మరి అందులో ఇదివరకు సర్పంచులు ఉన్నోళ్ళు, ఎంపీటీసీ చేసిన వాళ్ళు, మాజీ జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు బీజేపీ పిల్లగాడు పోటీ చేస్తే ఆ పిల్లగాని ఇంటికి పోయి నీ పంటకు నీళ్లు రావాలంటే, నీ చేనుకు, నీ మొక్కజొన్న చేనుకు నీళ్ళు రావాలంటే నా బావి నుంచే రావాలి, మరి నీకు నీళ్ళు ఇయ్యం అని ఓ కుటుంబాన్ని బెదిరించుడు. మరి ఓ యువకుడు పోటీ చేస్తే వాళ్ళ నాన్న దగ్గరికి పోయి నీకు ఇచ్చిన పైసలు నాకు వడ్డీతో సార్ రేపు పొద్దునిస్తేనే మాకే ఎదురుగా నీ కొడుకు పోటీ చేస్తానని చెప్పి బెదిరించుడు. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఈ రకమైన వాతావరణాన్ని
బీజేపీ పార్టీ ఏమేం చేస్తానో మేమేం చేస్తానో నియోజకవర్గంలో యువకులను ముందుకు తీసుకురావాలి, రాజకీయంగా ముందుకు కొత్త తరం రావాలని చెప్పి మేము ప్రయత్నిస్తుంటే వాళ్ళ కుటుంబాలను బెదిరియడం, నానా రకాల చర్చలు జరిగినాయి. ఇవన్నీ కలిపి ఒకటేసారి మాట్లాడదాం నాగడం జరిగింది. ఒక సుమారు 30-40 మందితోటి నామినేషన్స్ విత్డ్రాల్ చేయించారు. వాళ్ళ కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేసి, చదువుకున్న యువకులు వస్తే కూడా. మరి ఇదంతా కూడా లాస్ట్కు ఏం జరిగింది? మా భారతీయ జనతా పార్టీకి అయితే ఓటు పర్సెంటేజ్ గణనీయంగా పెరగడం జరిగింది. ఏదైతే గ్రామాలలో ఇంకా కూడా ఇప్పుడు ఏదైతే మమ్మల్ని కొంతమంది ప్రజాప్రతినిధులు మాకు అందించిందో ఆయా గ్రామాలనే కాకుండా మిగతా అన్ని గ్రామాల్లో కూడా అక్కడ ఉన్న ప్రజా సమస్యల మీద మా భారతీయ జనతా పార్టీ నాయకులు కొట్లాడడం జరుగుతుంది. చాలా ఇంకా పబ్లిక్కు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే సుమారు ఒక 9,000 మంది రైతులు నియోజకవర్గంలో సాదా బైనామా అనే సమస్యతోటి కొట్టుమిట్టాడుతాను. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ టేక్ ఓవర్ చేస్తారు. నియోజకవర్గ పార్టీ మేమందరం కలిసి కొట్లాడడం జరుగుతుంది. మరి రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో మేము ఇచ్చిన పోటీ కంటే ఇంకా గట్టి పోటీ ఇచ్చి ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లే కార్యక్రమం ఒకటి, రెండోది ప్రజా సమస్యలు వాటి మీద పోరాటం ఒకటి. ఇవి కార్యక్రమాలు కూడా వెంటనే ప్రారంభించుకుంటాం. ఇంకా కూడా మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను, మున్సిపాలిటీలో జరగబోయే కౌన్సిలర్ ఎలక్షన్స్ను కూడా మిగతా పార్టీల కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే మాకు ఈ ఓటు బ్యాంక్ ఇచ్చిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కూడా మేమందరం ఈ విలేకరుల సమావేశం ద్వారా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకొక చిన్న విషయం చెప్పండి. ముఖ్యంగా కీరియా తండా గురించి, అంటే బీజేపీ పార్టీకి ఒక్క ఓటు కూడా పడలేదు అనేది ఒకటి. అంటే ఈవెన్ అభ్యర్థి కూడా తన ఓటు తను పూసుకోలేదా, లేదా దాంట్లో ఇంకేమైనా జరిగిందంటారా? మీ యొక్క ఒపీనియన్ ఏంటి దానిపైన? ఓకే, ఇది ఇవాళ సోషల్ మీడియాలో రావడం జరిగింది. కీరియా తాండా అక్కడ ఒక అబ్బాయి పోటీ చేస్తా అని చెప్పి మా దగ్గర రావడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ మా కార్యాలయం రావడం జరిగింది. ఓకే, పోటీ చేస్తా అన్నాడు కదా అని చెప్పి ఆయన ఏం చదువుకున్నావు అంటే డిగ్రీ చదువుకున్నా అని చెప్పిండు. ఆయనకు ఓకే పోటీ చేస్తామి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన నామినేషన్ వేసిండు. నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయి నీ కొడుకు మాకు అగెనిస్ట్గా నామినేషన్ వేసిండు, మీ కోడలతో నామినేషన్ వేయించిండు, మీకు ఈ తండాల బతకాలని లేదా? ఏది ఖానాపురం మండల నాయకత్వం, మిగతా పార్టీల మండల నాయకత్వం పోయి ఆ అబ్బాయిని విపరీతమైన భయభ్రాంతులకు గురి చేసి ఆయన ఇక్కడి నుంచి లేకుండా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు హనుమకుండా పంపించేటట్టు చేసి, ఇంకా చాలునే చెప్పుకుంటూ పోతే ఒక పంట పొలానికి నీళ్ళు వేయనను, మీరు తీసుకున్న అప్పు వేయాలండి, రేపు చేసి రాజకీయంలో మీరు పోటీ చేయాలను, చాలా సినిమాలు నడిచినాయి నియోజకవర్గంలో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే కొంచెం గట్టి పోటీ ఇచ్చిందో బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి అక్కడ పరిమితం కావడం జరిగింది. అది ఇట్లాంటి కార్యక్రమాలతోటి అక్కడ ఉన్న అబ్బాయిని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఇక్కడ అలా తండల లేకుండా వాళ్ళ అమ్మ నాన్న లొల్లిపెట్టి అట్లా చేయడం జరిగింది. అంటే ఓటింగ్ టైంలో కూడా కనీసం లేడు. అందుకే ఒక్కోటి కూడా రాలేదు. మరి మహమ్మదాపురం గ్రామంలో 570 ఓట్లు పడ్డాయి. అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అక్కడ పడ్డ ఓట్లు 30, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు పడ్డ ఓట్లు 150, ఇప్పుడు పడ్డ ఓట్లు 568 ఓట్లు. లింగాపురం విలేజ్, చంద్రాపేట మండలం అసెంబ్లీ అబ్బా పడ్డాయి 28 ఓట్స్. ఇవన్నీ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది నేను. ఆ తర్వాత ఎంపీ అప్పుడు 100 ఓట్స్ పడడం జరిగింది, 100 to 110. ఇప్పుడు పడ్డ ఓట్లు 220. రాగంపేట విలేజ్ ఉంది, అంతకుముందు పడ్డ ఓట్లు సేమ్ ఇంతే తక్కువ పడ్డాయి. మొన్న 198 ఓట్లు పడ్డాయి రాగంపేట విలేజ్లో. సో మీరు అడిగిన వాతావరణం అది ఒక విలేజ్ జరగచ్చు. ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ కంచుకోట అని ఒక విలేజ్ ఉంది నర్సంపేట నియోజకవర్గంలో, ఆసరవెల్లి.
ఆడ మేము కేవలం 18 ఓట్లతో కోల్పోవడం జరిగింది. ఇంకొక 10 ఓట్లు మాకు పడి ఉంటే అక్కడ ఆ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నాం. గణనీయంగా ఓటు బ్యాంక్ పెరిగిన విలేజెస్ ఉన్నాయి. ఎక్కడైతే మా అభ్యర్థులు కొట్లాడిల్లో ఆడ గణనీయంగా పెరగడం జరిగింది. ఎక్కడనైతే కొత్త వాళ్ళు వచ్చి మేము పోటీ చేస్తామంటే వాళ్ళని బ్లాక్ మెయిల్కి గురి చేసి ఇబ్బందులకు గురి చేసిన కాడ మీరన్న వాతావరణం కూడా జరగవచ్చు. మేము ఇంకా ఇక్కడ ఏది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్పుడు మిగతా పార్టీల పరిస్థితి ఆ రకంగా తయారవుతుంది. గణనీయమైన ఓటు బ్యాంకు, గణనీయంగా ఓటు బ్యాంక్ పర్సంటేజ్ పెరిగింది మాది. ఇది ఒక్కటి మీడియా సమావేశం ద్వారా మీకు తెలియజేస్తుంది. ధన్యవాదాలు.